హలో అండ్ వెల్కమ్ టు సాక్షి టీవీ. నేను లుంబిని భూజల. హెల్ప్ అన్నారు, స్కాన్ అన్నారు, పెద్ద స్కామ్ చేసేలా ఉన్నారు వీళ్ళు. మొత్తానికి నలుగురు అయితే చాలా క్యూట్ అండ్ ఇన్నోసెంట్ ఫేసెస్ లాగా కనిపిస్తున్నారు, కానీ పెద్ద స్కామ్ చేసిండ్రు వీళ్ళు. ఏం చేసినా మీకు తెలుసా? అడిగి తెలుసుకుందాం. జూలై 19th పేక మెడలు. ప్రజెంట్ అయితే టీం అంతా పాటు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇంకా థింగ్స్ ఏంటో. హలో, మీరున్నారే, మీరున్నారు కదా అసలు. చాలా వెరీ బ్రిలియంట్ న్యాచురల్ యాక్టర్. థ్యాంక్ యూ. ఇంతమంది ఎమోషన్స్ తో ఆడుకున్నారు తెలుసా అసలు. కామెంట్స్ చేశారా మీరు కింద? చూస్తాను. ఏమనిపించింది, మీకేమనిపించింది చెప్పండి. హ్యాపీ హ్యాపీ అంట. నేనైతే చాలా అసలు అయ్యో పాపం, సినిమా చేయడానికి డబ్బులు ఉండే కానీ ప్రమోషన్స్కి పైసలు వీళ్ళ దగ్గర. సర్లే ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి గూగుల్ స్కానర్ ఓపెన్ చేసి చూస్తే ఏమొచ్చిందో మీరు కూడా చూడండి. నేను చాలా ఇన్నోసెంట్గా అలా కూర్చొని డబ్బులు లేవండి, స్కానర్ పెట్టి కోడ్ పెట్టి పైసలు అంటే ఎవరిది అసలు ఇంతకు ఐడియా ఎవరిది? నా డిజిటల్ ప్రమోషన్ టీమ్ ఒకటి ఉంది, ఆ టీం నుంచి ఇక్కడ ఈ ఐడియా వచ్చింది. అండ్ ఇట్ వాస్ అ పర్ఫెక్ట్ వే టు ఇంట్రడ్యూస్ లక్ష్మణ్ క్యారెక్టర్. ట్రూ ట్రూ. అంటే లక్ష్మణ్ క్యారెక్టర్ కూడా అట్లనే ఉంటుంది సినిమాలో. యా, ఎగ్జాక్ట్ సేమ్ క్యారెక్టర్. ఓకే, అందుకనేసి దిస్ ఇస్ నాట్ జస్ట్ ర్యాండమ్ ఐడియా జస్ట్ ఫర్ ప్రమోషన్, ఇది ఎగ్జాక్ట్ ప్రమోషన్ లక్ష్మణ్ క్యారెక్టరే. ఓకే, సో యా. ఓకే, లక్ష్మి క్యారెక్టర్ తో కూడా ఇట్లానే ఉంటది ఇంటరాక్షన్. పాపం అన్ని కూడా మోసం చేశారా? ఎగ్జాక్ట్లీ, ఆఫ్ కోర్స్. ఆఫ్ కోర్స్ అంతేనా? అవునండి, అక్కడ కూడా సేమ్ ఇలా. సో ఎవరు నమ్మడం ఇలాంటి ఒక థాట్ ప్రాసెస్ లో వెళ్ళిపోయాను. ఓకే, అంటే మీ క్యారెక్టరైజేషన్ ఎట్లా ఉంటుంది సినిమాలో? చాలా రిలేటబుల్ క్యారెక్టర్ అండి. ఇప్పుడు మీరు చూసుంటే లైక్ చాలా ఇప్పుడు ఒక ఫ్యామిలీ దాంట్లో ఎలా లైక్ ఈ విమెన్ హోమ్ మేకర్స్ ఎలా ఉంటారో అలాంటి క్యారెక్టర్స్. ఓకే, సో ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు టీమ్ అంటే మీదేం కాదా ఈ ఐడియా? అది ప్రమోషనల్ ఐడియా అంటే అందరం డిస్కస్ చేశాను. మేజర్గా తను వినీత్ అని మన హౌస్ఫుల్ మీడియా మార్కెట్ అతనికి వచ్చింది. సో తను వాళ్ళ టీమే సినిమా చూశారు, సో వాళ్ళు ఈ ఐడియాని పుష్ చేశారు. సో ఎగ్జాక్ట్లీ ఏంటంటే మా సినిమాలో ఉన్న ఏదైతే సినారీ ఉందో అది బ్లెండ్ అయ్యేలాగా వచ్చేలాగా మేము కొంచెం ప్లాన్ చేసుకున్నాం. ఓకే, బట్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే ఏంటి అసలు ఈ కాన్సెప్ట్? ఈ కాన్సెప్ట్ మీకు ఏమనిపిస్తుంది? ఇదేంటి? ఊసర్ వెళ్ళి అంతే, అంటే ఊసరి వెళ్ళి నీ రంగులు మార్చిద్ది అన్నట్టుగా. ఓకే, సో మా లక్ష్మణ్ కూడా అయితే అదేనా? అంతే అంతే. ఓకే, సో అలా రంగులు మార్చుకుంటూ ఫైనల్గా ఆ స్టేజ్కి వచ్చిందని. ఓకే, సో నైస్. సో ప్రొడ్యూసర్ అంటే నార్మల్లీ అడుగుతారు, ఫస్ట్ క్వశ్చన్ ఇదే అడుగుతారు, మీరు యాక్ట్ చేస్తున్నారు కదా ఎందుకు ప్రొడ్యూసర్ అయ్యారు అని చెప్పి. బట్ నేనేం అడుగుతున్నానంటే, ప్రొడ్యూసర్ అయ్యారు మీరు ఆల్రెడీ, బట్ మీకు అది యాక్టింగ్ నుండి కొంచెం డిస్ట్రాక్షన్ లాగా అట్లా ఏమి అనిపిస్తలేదా? అండ్ వాట్ మేడ్ యూ టు డూ దిస్? అంటే యాక్టింగ్ నుంచి డిస్ట్రాక్షన్ అయితే అంతగా లేదండి, కొంత ఉంటుంది. ఎందుకంటే బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి రెండు. ఎందుకంటే ప్రొడక్షన్ అనేసరికి చాలా టైం అండ్ ఎనర్జీ పెట్టాలి. అండ్ అందుకనే కొన్ని ప్రాజెక్ట్స్ అయితే నేను తగ్గించేసాను, ఎందుకంటే అన్నీ నేను జస్టిఫికేషన్ చేయలేనని. సో ఒక ప్రాజెక్ట్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ చేసామన్నమాట. సో దీనికి చాలా ఎనర్జీ కావాలి. నేను ఇన్ఫ్యాక్ట్ జస్ట్ ఏదో సపరేట్ చేసేసుకుంటారులే మనం అనుకున్నాం, కానీ స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత స్క్రిప్ట్ వరకు నేను నీలగిరి వాళ్ళ టీంతో ఉన్నా. స్క్రిప్ట్ తర్వాత ఇంకా ఆటోమేటిక్గా అయిపోద్ది, ఇంకా ఈజీగా అనుకున్నా, కానీ యాక్చువల్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. షూట్ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ చాలా టైం పట్టింది మాకు. సో యా, టైం అయితే పట్టింది. ఓకే, అంటే మీరు యాక్టింగ్ చేసిన ఆ ప్రయర్ ఎక్స్పీరియన్స్తోనే ప్రొడక్షన్లోకి వెళ్ళారా, లేదంటే బిఫోర్ ఏమన్నా మీకు ఐడియా ఉందా కొంచెం? సో నా లాస్ట్ ఫిల్మ్ ఎవరికి చెప్పొద్దు అనే చేశానండి. సో దానికి నేనే ప్రొడ్యూస్ చేసుకున్నాను ఆ సినిమా. సో దానికి ఏంటంటే నాకు అర్థమైంది అసలు, అట్లీస్ట్ ఫార్మాట్ అర్థమైంది. ఓహో ఇలా ఉంటుంది, స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఇలా ఈ ప్రాసెస్లో అవుతుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ అండ్ నాకు అప్పటికి మంచి టీం వచ్చేసింది. సో కలిపి ఇంకా సరే బయట ప్రాజెక్ట్స్ కూడా చేద్దామని అలా చేయడం జరిగింది. ఓకే, మీకు అనిపించలేదా అంటే నేనే చేస్తే అయిపోతుంది కదా అని? అంటే జెన్యూన్ జెన్యూన్గా వస్తుంది. అదే టెంప్ట్ అవుతాం ఈ క్యారెక్టర్ కోసం. బట్ అగైన్ నాకేంటంటే సినిమాకి ఏది రైటో అది కరెక్ట్ అండి. ఇప్పుడు నేను ఎక్సైట్ అయిపోయి ఏదో ఇప్పుడు నీలగిరిని కొంచెం ఫోర్స్ చేస్తుంటే ప్రాబ్లీ పెట్టేవాడేమో నేను ఉంటేనే. బట్ నాకు అది కరెక్ట్ కాదనిపించింది. సినిమా మనకి ఏదైతే మనకి ఎక్సైట్ అయ్యామో ఆ కథ అదే డ్రాప్ అవుతూ వెళ్ళిపోతుంది కిందకి. సో దీనికి రైట్ ఎవరా అనేది ఆ ఇంటెన్షన్తో మనం దీనికి రైట్ యాక్టర్స్ ఎవరు అనేది వెతుకుతాం. దాన్ని పక్కన పెట్టేసని ఆ క్లారిటీతో అయితే ఉన్నా.
సో మీరు తెలుగు అమ్మాయి కదా? కాదండి, కన్నడిగా? కన్నడిగా. కన్నడిగా అంటే తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు, వీడియోలో కూడా చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్స్ అండి. అంటే ఎట్లా ముందు తెలుసా లాంగ్వేజ్ మీకు? లేదండి, అంటే ఫిలిం కోసం ఇప్పుడు నిజం చెప్పండి, ఇప్పుడు నిజం చెప్పండి. ఖచ్చితంగా ఫిలిం నిజంగా అంటే అంత ఫ్లూయెంట్గా వస్తుందా? అంటే ఒక్క 3 months పాటు వీళ్ళకి అసలు ఏమీ రాదు, ఏమీ రాదు కూడా ఇద్దరికి. 3 months పాటు మేము ఏం చేసామంటే ఫస్ట్ సింగ్ సౌండ్ అనుకున్నాం ఈ సినిమాకి. సింగ్ సౌండ్ అంటే కంపల్సరీ వీళ్ళు లాంగ్వేజ్ మాట్లాడాలి. సో వీళ్ళ కండిషన్స్ కూడా మేము ఏం పెట్టామంటే, సరే బయట నుంచి వస్తున్నారు, మనకి ఇక్కడ వర్కౌట్ అవ్వలేదు, మనకి తెలుగు వాళ్ళు దొరకలేదు, 3 months పాటు మనకి ప్రాపర్గా వీళ్ళు మాట్లాడితేనే చేద్దాం నీలగిరి, లేకపోతే మనకు చాలా రిస్క్లోకి వెళ్తాం అనేసరికి నీలగిరి ఇంకా తీసుకుని నన్ను 3 months వదిలేండి వీళ్ళు నన్ను. సో జూమ్ కాల్లో వీళ్ళు సపరేట్గా ఒక తెలుగు ట్రైనర్ ఉండేవాడు, తెలుగు ట్రైనర్ నీలగిరి ఆల్మోస్ట్ అన్ని జూమ్ కాల్స్లో ఉండేవాడు. అవును, వేరే షూట్లో ఉన్నప్పుడు కూడా 1 hour పర్మిషన్ తీసుకొని ఇది అటెండ్ చేసాం క్లాస్. మీకు కూడా ముందు లాంగ్వేజ్ రాదు అసలు? రాదు అసలు రాదు. ఓకే, మీది ఎక్కడ ప్రాపర్? తమిళ్, చెన్నై. తమిళ్, కన్నడ, ఇప్పుడు తెలుగు మనకు వచ్చింది. అంటే తెలుగులో చాలా మంది యాక్టర్స్ ఉన్నారు కదా, వై ఓన్లీ దీస్ 2 people? చాలా మందిని ట్రై చేసామండి. అదే 1500 మా కౌంట్ ఏంటంటే ఆన్లైన్ ఆఫ్లైన్ ఆడిషన్స్ అప్పట్లో సెకండ్ వేవ్. సో ఆఫ్లైన్ చాలా చేసాం మేము, ఆల్మోస్ట్ ఒక 600 to 700 ఆఫ్లైన్ చేసాం, అండ్ 700 to 800 ఇక్కడే చేసాం. ఓకే, సెట్ మాకు దొరకలేదు, కొత్త వాళ్ళతోనే వెళ్దామని అలాగే చాలా మందిని ట్రై చేసాం అనమాట. సో దొరకలేదు, ఇంక అప్పుడు నీలగిరికి ఏదో ఒకటి నువ్వు ఇక్కడ ఫిగర్ అవుట్ చేయాలి కదా, నీకు దొరకట్లేదు అంటే కష్టం, మనం ఫార్వర్డ్ వెళ్ళాము, ఏదో ఒకటి మనం కాంప్రమైజ్ వెళ్ళాలంటే. సో కొంచెం టైం ఇవ్వండి నాకు, అట్లీస్ట్ తెలుగు కాకపోతే పక్కన స్టేట్స్ కన్నా వెళ్దాం కదా అని. సో అలా ఇటుపక్క కర్ణాటక నుంచి వినోద్ వచ్చాడు. ఓకే ఓకే సార్, స్టోరీ బేస్ లైన్ ఏంటి సార్? అంటే ఎప్పుడు హీరో ఇట్లా స్కామ్లు చేసుకోవడం కూర్చుంటాడు ఆర్ థింగ్స్? స్కామ్లే కదండి, ఇంకా చాలా చేస్తూ ఉంటాడు జనరల్గా. సో థీమ్ లైన్ అంటే వైఫ్ హస్బెండ్ కంబైన్డ్ స్టోరీ అండి ఇది. ఒక మిడిల్ క్లాస్ సొసైటీలో మన రెగ్యులర్గా మన ఫ్యామిలీలో ఉండే క్యారెక్టర్స్ లాగా అనిపిస్తూ ఉంటాయి. సో ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు పేక మేడలు కట్టారు అనేది స్టోరీ అంతే. పేక మేడలు అయితే అంటే ఇంకా థింగ్స్ చాలా చూస్తుంటే యంగ్ బ్యాచ్ మంచిగా క్రేజీ థింగ్స్ అయి ఉంటాయి కదా షూటింగ్ టైంలో, అట్లా ఏమన్నా గుర్తున్నాయి? ఎనీథింగ్ దట్ యూ కెన్ రికాల్ నౌ? క్రేజీ థింగ్సా? షూట్ మధ్యలోనా ఒక్కటైతే గుర్తుంది, మేమంతా లోపల ప్లాన్ చేసుకుంటున్నాము, బయట బతుకమ్మ ఆడుతున్నారు. అంటే షూట్కి బిఫోర్ అనుష ఎక్కడుంది ఎదుగుతుంటే ఆ మధ్యలో బతుకమ్మ ఆడుతూ ఉంది. సో వాళ్ళందరూ మధ్య అయిపోయారు అంతా. సో వాళ్ళు పార్ట్ ఆఫ్ లాగా ఒక కంబైన్ లాగా కలిపేసేసుకున్నారు. సో మేము కూడా అట్లా మిక్స్ అయిపోయి కంబైన్ లాగా ఉంటాం. సో అది కొంచెం స్ట్రాంగ్ అనిపించింది, అంటే వాళ్ళు ఓన్ చేసుకున్నారు, ఈ అమ్మాయిని కూడా పార్ట్ ఆఫ్ చేసేసుకున్నారని. అవును, అక్కడ చాలా లైక్ మేము ఎక్కడ బస్తీ పురాణపుల్లో షూట్ చేసాము, అక్కడ దే ఆర్ వెరీ స్వీట్. అంటే ఫస్ట్ డే నుంచి ఎక్కడికి ఇప్పుడు వచ్చారా భోజనం అన్న, ఇట్స్ లైక్ సంబడి యువర్ టాకింగ్ టు యువర్ నేబర్ ఇలా అనిపించింది. షూట్ టైంలో చాలా టైం అక్కడ స్పెండ్ చేసాం కాబట్టి ఆ రోజు లైక్ ఫెస్టివల్ రోజు దే లైక్ కమ్ జాయిన్ అలా, దే ఆర్ వెరీ స్వీట్. కొత్త పాత అసలు ఏం తేడా ఉండదు, నార్మల్గానే వచ్చేసి మాట్లాడుకుంటాం. అండ్ ఆ ఫెస్టివల్ కూడా నాకు కొత్త కాబట్టి అక్కడ కర్ణాటకలో ఇది లేదు. సో ఇట్ వాజ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ దిస్ థింగ్ ఆల్సో, సెలబ్రేషన్ ఆల్సో ఫర్ మీ. సో వాళ్ళు లేదు అని దే ఇన్వాల్వ్డ్ మీ ఆల్సో, దట్ వాస్ రియలీ స్వీట్. అప్పుడు మేము ఎత్తుతూ ఉన్నాం, అంటే హీరోయిన్ ఎక్కడ ఉన్నారని డాన్స్ చేస్తాడు చూస్తూ ఉంటాం. సో అప్పుడు చూసి ఓకే అని అప్పుడు ఫైండ్ అవుట్ చేసుకుని మళ్ళీ షార్ట్ పిలుచుకుని ఇలా పెట్టుకున్నాం. సో అదొకటి. రెండోది ఏంటంటే ఆ పార్ట్ ఏదైతే అక్కడ ఉందో వెదర్ అంతా మేము బస్తీలో షూట్ చేసాము. సో వాళ్ళు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ ఆర్టిస్ట్ రావట్లేదండి, మేము వాళ్ళకి ఫోన్ చేసి ఒకసారి నువ్వు బయటకి నుంచి వెళ్ళిపో అంటే ఏ టైంకి వెళ్ళాలో చెప్పు అని రెడీగా ఉంటారు. సో వాళ్ళంతా కొలాబరేట్గా ఉంది. ఏదైనా థింగ్స్ ఆర్ట్ డైరెక్టర్కి ఆర్ట్స్ థింగ్స్ ఏం లేవనుకోండి, ఆ పక్కనే ఉంటే అక్క మళ్ళీ ఇస్తామంటే తీసుకోమంటారు. సో అది సో ఆ లైఫ్ చాలా ఎంజాయ్గా అనిపించింది అట్లా, ఆ టోన్ అంతది. సో లక్ష్మణ్ క్యారెక్టర్లో ఏమేమి షేడ్స్ ఉంటాయి? చాలా షేడ్స్ ఉన్నాయి. ఐ మీన్ యూ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్. హీ వెరీ స్మార్ట్ క్రిమినల్.
నాట్ క్రిమినల్. అవును. పెద్ద మాటే. Yeah. So he has so many shades and that's his basic character. ఓకే. సో బ్రేక్ టైంలో నార్మలీ చిల్ అవుతూ ఉంటారు అంటే ఏం చేస్తారు గ్యాప్స్లో? షూట్ చేసేటప్పుడు ఏదైనా మధ్యలో బ్రేక్ టైంలో గ్యాప్ ఇవ్వలేదా ఏంటి కొంపదీసి? గ్యాప్ అంటే ఇప్పుడు ఇంటర్వ్యూకి ఇచ్చినట్టు ఇచ్చాం అంతే. అంటే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో అలా వెళ్ళి రన్నింగ్ బ్రేక్ లాగే ఉంటుంది. ఇప్పుడు అందరూ హీటెడ్గానే ఉంటాం. అదే ఫోకస్తో రన్ అవుతూ ఉంటుంది. ఓకే. గ్యాప్ ఇవ్వలేదా? అంత గ్యాప్ ఏం లేదండి. లైక్ వీఆర్ దేర్ ఓన్లీ అండ్ దెన్ డిస్కసింగ్. అది షూట్ లేకపోతే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద సీన్, ఇది ఎలా వచ్చింది. అదర్వైజ్ ఇఫ్ హీ వాజ్ జస్ట్ షూటింగ్ లైక్ ఏదో ఒకటి ఉంటుంది కదా లైక్ చూడడానికి ఆర్ లైక్ టు లెర్న్ అబౌట్ సంథింగ్. సో వీఆర్ ఎనీవేస్ దేర్ సమ్వేర్ అరౌండ్. ఇప్పుడు మీరు కన్నడ కదా, తను తమిళ్ కదా, మనం చేసే తెలుగు సినిమా కదా, అంటే ఏ లాంగ్వేజ్ లో మాట్లాడుకున్నారు? అన్ని కలిపి ఇంకొంచెం ఇంగ్లీష్ మిక్స్ చేసి అదొక లాంగ్వేజ్. అంటే ఇంగ్లీష్ లో మాట్లాడుకున్నాం కానీ బట్ సమ్వేర్ వీఆర్ టాకింగ్ ఇన్ తెలుగు ఓన్లీ బికాస్ దట్ కేమ్ ఐ థింక్ బికాస్ వీ స్టార్టెడ్ టాకింగ్ అంటే సెట్ లో క్యారెక్టర్స్ లోకి తెలుగు ఉంది కాబట్టి మధ్యలో వీఆర్ లైక్ యూజింగ్ తెలుగు అప్పుడిప్పుడు అండ్ ఇంగ్లీష్ బట్ మోస్ట్లీ ఐ థింక్ యా. ఓకే. సో మీరు త్రూ అవుట్ ఉన్నారా షూట్ టైంలో? అండ్ షూట్ రావాలన్నారు. ఏ ఎవరన్నారు సార్ అన్నారా? అది సిగ్నల్ వచ్చింది అనమాట, మనం సిగ్నల్ పట్టేస్తాము. షూట్కి ఫస్ట్ కపుల్ ఆఫ్ డేస్ వెళ్ళా. అలా వెళ్తుంటే అందరూ అలర్ట్ అయిపోతున్నారు. ఎందుకు అలర్ట్ అయిపోతున్నారు అసలు అంటే నేను కూడా జస్ట్ ఏమన్నా నా సైడ్ నుంచి నేను ఏమైనా చేయొచ్చండి, నువ్వు ఏమీ చేయలేవు రాకేష్, నువ్వైతే వెళ్ళిపో అని నా ప్రొడక్షన్ అనమాట. వేస్ట్, నువ్వు ఉండి కూడా వేస్ట్ ఇక్కడ అనేసరికి సో సరే అప్డేట్స్ తీసుకుందామని ఇంకా అప్పుడప్పుడు వెళ్ళామని. ఇంకా అంటే ఏమైనా ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళ? అంటే బేసికలీ ఏంటంటే ఇంత చిన్న ఇల్లు అండి అక్కడ, ఆల్మోస్ట్ ఇంత తక్కువ ఉంటుంది. సెటప్ అంతా ఇంతే ఉంటుంది. ఇందులో ఒక 2 రూమ్లు ఉంటాయి. సో ఎక్విప్మెంట్ అదంతా మస్తు. అది కాక చాలా వరకు షార్ట్స్ మేము గింబల్తో తీసాం, సింగిల్ షార్ట్స్ లాగా ఉంటాయి ట్రావెలింగ్లో. సో ప్లేస్ ఏది ఉండేది కాదు. సో ఎక్కువ క్రౌడ్ కూడా ఏదైనా ఉన్నా కానీ కొంచెం దూరంగా వెళ్ళిపోయి నిలబడటమే కానీ లోపలికి సెటప్కి వచ్చి చూసేంత స్పేస్ ఉండదు. సో ఇవన్నీ అందుకనే ఇంకా వేస్ట్ కూడా వెళ్ళినాను, ఇంకా ఆఫీస్ నుంచి చూసుకున్నామని. ఓకే. అంటే ఓన్లీ దీనికోసమేనా లేదంటే ఇంకేదైనా రీజన్? అంటే మీరు ఆల్రెడీ యాక్టర్ కదా, లేదంటే వీళ్ళు అంటే జస్ట్ ప్రొడక్షన్ ఎలా వెళ్తుంది, ఏమన్నా నా సపోర్ట్ కావాలా అని ఆ ఇంటెంట్ వెళ్ళా. నేను లేకపోతేనే బెటర్ ఏమో అనిపించి ఇంకా వెళ్ళలేదు. ఓకే. సో స్టోరీ ఎవరు రాసుకున్నారు సార్? అంటే నార్మల్లీ ఫస్ట్ ఎక్కడ ఇవాల్వ్ అయ్యి? ఇది నేనే స్టోరీ రాసుకున్నాను. బట్ దీనికి స్క్రిప్ట్ ప్రాసెస్లో స్క్రీన్ ప్లే రైటర్ లాగా హంజా అలీ అని నా ఫ్రెండ్, అతను మా కోడైటర్ శ్రీనివాస్ అని, తను కూడా దీనికి రైటర్లో వర్క్ చేసింది. సో కార్తిక్ అని తను డైలాగ్స్ సాంగ్స్ అతను రాశాడు. సో మీ ముగ్గురు బేసిక్గా మాదొక రైటింగ్ టీమ్. అంటే మీ ఏ ప్రాజెక్ట్లో అయినా కలిసి కొలాబరేటివ్ చేసుకుంటా ఉన్నాం. సో అలా ఫస్ట్ అందరికంటే ముందు నా ప్రాజెక్ట్ పట్టలేకింది. అది మీరు అనుకున్నారంటే జనాల్లోకి ఇంత వెళ్తుంది అని చెప్పేసి అనుకోలేదు అట్లేమైనా ఉందా? దేని గురించి? సినిమా గురించి జనాల్లోకి ఇంత టాక్ వెళ్తుంది అని చెప్పి అనుకున్నారా? అట్లా కాదు కదండి, నేను అనుకున్నాను మనం 100 ట్రై చేస్తే ఒకటి తగిలిద్ది అని అనుకున్నాను. బట్ ఆ 100 ట్రై చేయడానికి మేము రెడీగా ఉండాలన్నట్టుగా మేము ప్రిపేర్ అయ్యి ఉన్నాం. అది అనుకున్నాము మేజర్గా. సో ఈ రెస్పాన్స్ చాలా బాగుంది మాకు. అంటే ఎందుకంటే విత్ ఇన్ ద క్యారెక్టర్ మీరు ఏదైతే ఇప్పుడు స్కామ్ అది వీడియో చూసారో, సినిమా అయిపోయిన తర్వాత అది రిలేటెడ్గా కనిపిస్తుంది. అరే వీళ్ళు భలే ప్లాన్ చేశారే, మార్కెట్ని కూడా ఒక సినిమాని ఇంత కనెక్టింగ్ లాగా ప్లాన్ చేశారన్న ఫీలింగ్ వస్తుంది. సో అది క్రియేట్ అయ్యేలాగా ఫస్ట్ ఇది కూడా ఒక స్క్రిప్ట్ లాగే అండి. ఇది మార్కెటింగ్ కూడా ఏం ప్లాన్ చేసుకున్నామంటే మన సినిమా నుంచి బయటికి జిమ్మికల్ చేసి అలా తెచ్చేసి జనాల్ని కూర్చోబెట్టేసి ఇది మళ్ళీ వాళ్ళకి ఏమీ లేదని నాకు చెప్పకుండా సినిమాలో ఏముందో మనం తీసుకుని ఆ క్యారెక్టరేషన్స్తోనో లేకపోతే ఆ కాన్సెప్ట్స్తోనే మార్కెట్ చేయాలని. సో దానికి ఎన్ని ఒక 2.5-3 months తలలు బాదుకుని ఇప్పుడు కాన్సెప్ట్స్ వస్తున్నాయి. అలా పుట్టుకొచ్చాయి అనమాట కాన్సెప్ట్స్. సో నైస్. సో మీకు ఎట్లా అనిపించింది లక్ష్మి క్యారెక్టర్? అంటే చాలా నచ్చిందండి. ఇట్స్ వెరీ యాజ్ ఐ టోల్డ్ ఇన్ ద బిగినింగ్ ఒక రిలేటబుల్ క్యారెక్టర్. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ద క్యారెక్టర్ ఆర్క్ ఈజ్ ఆల్సో లైక్ వెరీ స్ట్రాంగ్ అనమాట. సో అది చాలా నచ్చింది. స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్ లైక్ టు గెట్ దట్ కైండ్ ఆఫ్ దిస్ థింగ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ నౌ దీస్ డేస్ ఇస్ వెరీ రేర్లీ దట్ హ్యాపన్స్. అంటే చాలా అలాంటి స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ రావు. సో అది డెఫినెట్లీ ఐ వాజ్ లక్కీ ఇనఫ్ టు గెట్ దిస్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో యా. సో లక్ష్మణ్ ఇట్లా చేస్తుంటాడని అందరినీ వార్న్ చేస్తుంటారా మీరు?
అలాంటి ఒక షేడ్ కూడా ఉంటుంది అని చెప్పొచ్చు. ఓకే, అంటే ఆల్మోస్ట్ చిరాకు తెప్పించింది నాకు, ఇంకా నా వల్ల కాదు, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అని అట్లా చెప్పేటట్లా. అంటే ఇప్పుడు చాలా మేము ఫ్యామిలీస్ని చూస్తే కూడా కొన్ని అలాంటివి ఉంటాయి సొసైటీలో. ఏంటంటే ఏదైనా లైక్ యూ హ్యావ్ టు స్టే ఇన్ ద మ్యారేజ్ బికాస్ సొసైటీలో ఏం చెప్తారు వదిలేసి వస్తే. ఇప్పుడు ఐ సీ సో మెనీ ఫ్యామిలీస్ లైక్ వేర్ ద విమెన్ ఆర్ కేపబుల్ టు లీడ్ దేర్ ఓన్ లైఫ్స్, బట్ స్టిల్ ఎంతగా ఎలాంటి హస్బెండ్ ఉన్నా కూడా నో, స్టే ఇన్ ద ఫ్యామిలీ బికాస్ సొసైటీ ఏం చెప్తుంది అని అలా చెప్తుంది, బికాస్ దే హ్యావ్ టు అడ్జస్ట్ అవ్వాలి, అలాంటి థాట్ ప్రాసెస్లో ఉంటుంది. సో ఇన్ దాట్ షేడ్ ఇఫ్ ఉమెన్ స్టాండ్స్ వాట్ ఇస్ ద థింగ్, అలాంటి ఒకటి. ఎస్పెషల్లీ ఇది ఏంటంటే అనుష చెప్పింది ఎక్కువ బిలో మిడిల్ క్లాస్లో వాళ్ళకి పెద్ద ఆప్షన్స్ ఉండవు. సో అదే నేను చాలా అబ్జర్వ్ చేశాను అనమాట. అది అక్కడ అంటే వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా మేము అక్కడే ఉండాలి, ఇదే మా లైఫ్, ఒక విక్టిమ్గా ఉండిపోతారు. సో ఆ స్పేస్ కూడా యాక్చువల్గా సినిమాలో అదొక ఎమోషనల్ స్పేస్. ఎంటర్టైన్మెంట్ ఎస్, ఈ లక్ష్మణ్ అనే క్యారెక్టర్ ఉంటాడు. ఎమోషనల్ స్పేస్, ఒక విక్టిమ్ స్పేస్లో అనుష క్యారెక్టర్, అది నాకు తెలుసు. అది బాగా మన ఉమెన్ అంతా అందరు బాగా రిలేట్ అవుతారు. మీరు చెప్తుంటేనే రిలేటబుల్గా ఉంది. ఓకే సార్, పేక మేడలు అంటే ఆ టైటిల్కి సినిమాకి ఏం సంబంధం? పేక మేడలు ఇప్పుడు పేక మేడలు అంటే గాల్లో మేడలు కట్టడం అనేది. సో మన రియల్ లైఫ్లో మన ఇంట్లలోనో మన సరౌండింగ్లోనో ఎవడో ఒకటి కనబడుతూ ఉంటాడు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి, చాలా బిల్డప్ చాలా చెప్తూ ఉంటారు, అవి ఏం జరగవు, ఎప్పుడు ఆ కంటిన్యూషన్లో ఒకటి రన్ అవుతూ ఉంటుంది. అంటే లూప్ అనేది ఒకటి ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. సో ఆ లూప్ని బ్రేక్ చేసుకునే ప్రాసెస్సే ఇది. అంటే ఒక గాల్లో మేడలు కడుతున్నారు, అది ఎవరు కడుతున్నారు అనేది ఒకటి. రెండోది రియల్గా ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలని ఒక ఆశ ఇంకొకరికి ఉంటుంది. సో వాళ్ళు ఎలాంటి స్టాండ్ తీసుకున్నారనేది కథ. సో డెఫినెట్గా అయితే ఫీమేల్స్ అయితే ఇది సినిమా చూసిన తర్వాత 100% క్యారీ ఫార్వర్డ్ చేస్తారు ఈ క్యారెక్టర్ని. అది చాలా స్ట్రాంగ్గా నేను ఒక కన్వే చేద్దాం అనుకున్నాను, అది కనెక్ట్ అవుద్దని నాకు అనిపిస్తుంది. ఓకే, అంటే మీరు స్టోరీ రాసుకున్నప్పుడు, స్టోరీ తీసినప్పుడు ఓవరాల్ అవుట్పుట్ కూడా మీరు ఫస్ట్ అనుకున్న థాట్ లాగానే ఉండేనా, లేదంటే చేంజెస్? లేదండి, అంటే ఇప్పుడు జనరల్గా అయితే ఇప్పుడు ఏ డైరెక్టర్కి 100% అనుకుంటే ఒక 50 to 60 వచ్చిందంటే చాలా గ్రేట్. అంటే ఏంటి, అచీవ్ చేయగలిగానండి. సో అచీవ్ చేసే ప్రాసెస్లో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే బేసిక్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ ముందు అంటే ఎక్కువగా ఇంకేం చెప్పలేము. అది అంటే యాక్టర్స్ చాలా బాగా చేస్తున్నారు అనుకోండి, మీకు చిన్న చిన్న థింగ్స్ ఏదైనా అటు ఇటు ఉన్నా కానీ వాటి మీద ఫోకస్ వెళ్తుంది, వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద వెళ్తుంది. సో నా లక్కీగా వాళ్ళు చాలా బాగా చేశారు. సో మీరేమైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా ఇట్లా పర్సనల్గా స్కామ్స్ లేదంటే ఓటీపీ షేర్ చేయడం అట్లా? ఇలా చాలా ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు, ఫ్యూచర్లో కూడా ఉంటారు. ఏదన్నా ఒకటి చెప్తారా, ఏంటి ఎగ్జాంపుల్ అట్లా? ఒక పేరు చెప్పను, ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడు లిటరల్గా ఇప్పటికి కూడా ఫోన్ చేస్తే వాడు ఎలా మాట్లాడతారంటే, వాడు డ్రైవరు 10 CRలో అయితే నాకు నేను ప్రాజెక్ట్ సెట్ చేయలేను, ఒక 2 CR అయితే నేను ఓకే నేను సెట్ చేస్తాను, 10 CR నేను వాడిని అడగను ఆడు ఎదురుగా వచ్చేసి నేను 10 CR అయితే నేను చేయనబ్బా, నేను ప్రాజెక్ట్ సెట్ చేయలేను, 2 CR ప్రాజెక్ట్ అయితే నాకు ఓకే అని అందరూ ఫోన్ చేస్తారు, నేను 2 CR ప్రాజెక్ట్ సెట్ చేస్తున్నాను. ఆ న్యూస్ అనిపిస్తుంది, అరే ఏంట్రా అసలు నిన్ను ఎవడు అడిగాడు, ఫస్ట్ నువ్వు డ్రైవర్ అని నాకు తెలుసు, చేయమన్నా కానీ చేయమంటే గంట టైం వేస్ట్ అండి, అది స్టార్ట్ చేస్తాడు ఇప్పుడు వాడు. ఇంకా చెప్తూ ఉంటాడు. అదంతా ఏంటంటే నా దగ్గర ఒక 200 కోసం వాడు చేసిన ప్లాన్ అది, ఆ స్కెచ్ అర్థమైంది కాబట్టి ఒక 200 ఉంటే కొట్టి. సో ఇలా ఉన్నారు చాలా. నాకు కూడా ఎక్స్పీరియన్స్ ఒక ఫ్రెండే, బట్ 6 monthsకి once he will call me and he will say in ఏదో ఒక సినిమా కంపెనీ నేమ్ చెప్పి ఆ కంపెనీకి వెళ్ళాను, ఆ కో డైరెక్టర్ని కలిసాను, యు నో వాట్ అక్కడ అందరూ నీ గురించే మాట్లాడుతున్నారు, ఏదో ఒకటి ఉంది, దే విల్ కాల్ యూ. అప్పుడు అవునా, ఓకే 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 కూల్ 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 ఓకే, ఒక 500 నేను కూడా నాకు ఒక 2-3 times ఇలా అయింది. దాని తర్వాత నాకు అర్థమైంది, జస్ట్ ఫర్ ఆల్కహాల్. ఎండ్ మాత్రం ఒకటే. ఓకే, మీరేమైనా చెప్తారా?
ఇంకా రీసెంట్గా ఒకటి అయిందండి. ఎవరో ఒకరు కాల్ చేసి మీ నంబర్, నా ఫోన్ నంబర్ ఏముందో అది ఇంకెవరో యూస్ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేస్తున్నాము, ఇంకెవరో యూస్ చేస్తున్నారు చాలామంది మీ ఫోన్ నెంబర్ని, ఇది టెలికాం డిపార్ట్మెంట్ వరకు వెళ్ళింది, ఇలా ఏదేదో చెప్తున్నారు. ఇప్పుడు పోలీస్కి ట్రాన్స్ఫర్, నేను ఒకటి ఏది ఇన్ 20 minutes యువర్ ఫోన్ విల్ బి బ్లాక్డ్, ఇలా చెప్పారనమాట. నేను ఏమవుతుంది అని చెప్తే తర్వాత తెలిసింది దట్ ఐ స్పోక్ టు కపుల్ ఆఫ్ పీపుల్. అప్పుడు కూడా షూట్లో ఉన్నాను, ఒక యాడ్ షూట్లో. ఇది చాలా జరుగుతున్నాయి, ఏదో పెద్ద స్కామ్ అనమాట. ఇలాంటిది ఆర్ రన్నింగ్ దిస్ కైండ్ ఆఫ్, సో నాట్ అ ఫ్రెండ్ ఆర్ ఎనీథింగ్, బట్ దిస్ సార్ట్ ఆఫ్ అ స్కామ్ హ్యాపెనింగ్. ఓకే, మీ గురించి ఎవరు మాట్లాడుకోలేదా? వీళ్ళు మాట్లాడుకున్నట్లా వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుకున్నారుగా, ఆయన గురించే మాట్లాడుకొని. అంటే కో డైరెక్టర్ అని చెప్పారు కదా ఇందాక, తన ఎక్స్పీరియన్స్ చెప్పారు కదా. మీ దగ్గర ఎవరైనా అంటే గర్ల్స్ కి నార్మల్ ఇంకొంచెం ఎక్కువ బిస్కెట్ చేస్తుంటారు కదా? లేదు అలాంటి థ్యాంక్ఫుల్లీ అలాంటి ఏం జరగదు. లైక్ నాట్ అ నోన్ పర్సన్ హస్ నాట్ డన్. ఓకే, సో నైస్. మీరు చెప్తారా ఏమైనా ఉన్నాయా అలా? అంటే ఒక పర్సన్ కాదు కానీ ఒక OLXలో ఇది అయిందనమాట. ఇలాగే చాలా చాలా పొలైట్గా, చాలా జెంటిల్మెన్ మాట్లాడతారు కదా, అలాంటి మాటలు మాట్లాడేవారు. మాట్లాడిన తర్వాత సో ఇది స్కాన్ కోడ్ ఏదో పంపించేవారండి. అంటే నేను ఏదో సేల్కి ఏదో పెట్టామన్నమాట. మేము పాత ఆఫీస్ నుంచి కొత్త ఆఫీస్కి ఏదో షిఫ్ట్ అవుతుంటే ఒక జెంటిల్మెన్ లాగా మాట్లాడేవాళ్ళు. ఎంత పొలైట్గా మాట్లాడేవాళ్ళు అంటే అసలు ఎంత కన్విన్సింగ్గా ఉంటుందంటే సరే వేసేద్దాం అని అనిపిస్తుంది మనకి. తీరా చూస్తే కాల్ లేపటం ఉండదు, ఏముండదు. సో నాకు వాళ్ళు కొందరు ఉంటారు, అంటే ఐ డోంట్ నో హూ దే ఆర్, బట్ చాలా కన్విన్సింగ్గా మనీ చాలా అంటే చాలా అనమాట. మనీ ఏమైనా పోగొట్టుకున్నారా? పోయింది. పోయిందా? నన్ను తెచ్చి తిట్టాడు, ఎవడన్నా నీకు బుద్ధి ఉందారా, తెలియదోడికి ఎవడ వేస్తావురా అనుకోండి. అక్కడ పంపిస్తానాడు అంటే మీరు అన్నీ చెప్తున్నారు కానీ డబ్బులు పోయిన సంగతి చెప్తలేరు, అందుకే నేను క్లారిటీ. పోయింది. ఎంత? ఎక్కువేం కాదు, 7,000 8,000 అంత. సో నైస్. సో ఇలాంటి స్కామ్స్ కానీ చాలా జరుగుతుంటాయి మన చుట్టూ. వాళ్ళతో జాగ్రత్తగా ఉండి, వీళ్ళతో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. ఈయనతో స్పెషలీ, కానీ ఆయన క్యారెక్టర్ డిజైన్ చేసిన ఆయనతో కూడా జాగ్రత్తగా అవునా? అంతేనా? ఇది ట్విస్ట్ అసలైన ట్విస్ట్. ఎక్కడ నుండి ఇన్స్పైర్ అయ్యి రాశారు అంటే నేనే బయోగ్రఫీ తీసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఫన్ టాకింగ్ టు యూ. ఆల్ ద వెరీ బెస్ట్. July 19th, right? Yeah, good luck. Thank you so much.